హాయ్ ఫ్రెండ్స్. మనం సాధించే విజయాలన్నీ మనం మెయింటైన్ చేసే సంకల్ప బలం వల్ల సక్సెస్ వైపు వెళ్తూ ఉంటాయి. సో, సంకల్ప బలం ఎప్పుడు వీక్ అయితుందో మనం ఆ పని మీద దృష్టి పెట్టలేం. మన శక్తి దాని మీద ఫోకస్ పెట్టలేం. ఏదో నిరాసక్తత అవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. మరి ఆ సంకల్ప బలాన్ని డెవలప్ చేసుకోవడం ఎట్లా అంటే, నిరంతరం ఆ సంకల్పాన్ని మన దృష్టిలో ఉంచుకుంటూ దాన్ని చార్జ్ చేసినట్టయితే డెఫినెట్‌గా మనలో ఉండే ఆ సంకల్ప బలం అనేది పెరుగుతుంది. మరి ఆ సంకల్ప బలం వీక్ చేయడానికి మన చుట్టూ చాలా డైవర్షన్స్ ఉంటాయి. చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మన చుట్టూ చాలామంది నెగెటివ్ ఫెలోస్ ఉంటారు. మనకు కూడా కొన్నిసార్లు భయమేస్తుంది. ముందుకెళ్తే ఏమన్నా అవుతుందా? లేదా? అసలు మనం సక్సెస్ సాధించగలమా? లేదా? ఇవన్నీ కూడా మనల్ని సక్సెస్ సాధించకుండా అడ్డుకునే విషయాలు. సో, ఇట్లాంటి సమయంలో మెడిటేషన్ అనేది మనకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో, మనం ఏదైతే సంకల్పం పెట్టుకుంటున్నామో, ఆ సంకల్పం నిజంగా మన జీవితానికి ఉపయోగపడుతుందా? లేదా? అనేది ఫస్ట్ అనాలిసిస్ ధ్యానంలో జరిగిపోతుంది. తర్వాత ఆ సంకల్పాన్ని మనము నిరంతరం చార్జ్ చేస్తుండడం వల్ల, ఆ సంకల్ప శక్తికి తగ్గట్టుగా ప్రకృతి కూడా ఆ శక్తికి బలమిస్తూ, మన చుట్టూ పరిస్థితులు కూడా అలా ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే మనిషికున్న అత్యద్భుతమైన పవర్ ఏంటంటే, ఆ సంకల్ప శక్తితో ప్రకృతి రెస్పాండ్ అవుతూ మనకు చుట్టూ ఆ సక్సెస్‌కి కావాల్సిన పరిస్థితులను మెయింటైన్ చేయడం మన మనిషికున్న సంకల్ప బలానికున్న గొప్ప అద్భుతమైన శక్తి. అందువల్ల ఆ సంకల్ప బలం మెయింటైన్ చేసే కొద్దీ పరిస్థితులు కూడా మారిపోతాయి. మూడోది, ఎప్పటికప్పుడు వచ్చే డిస్ట్రాక్షన్స్, నెగెటివ్ ఎమోషన్స్ అన్నింటిని కూడా ధ్యానంలో కూర్చుంటూ గురువులను హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానంలో మనం కూర్చుంటే మన అంతరంగంలో ఉండే నెగెటివ్ ఇష్యూస్ అన్నీ కూడా తొలగిపోతూ, మన అంతరంగంలో ఉన్న డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా బలహీనపడిపోతూ, మనం మన విజయం వైపు, సక్సెస్ వైపు వెళ్ళడానికి డెఫినిట్‌గా హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. పైగా మనం చేసేది దైవ కార్యమైతే, మనం చేసేది ప్రకృతికి పనికొచ్చే పనైతే, మనం చేసేది లోక కళ్యాణం కొరకైతే, ప్రకృతి మరియు ఆ భగవంతుని శక్తి 2 మనకు సపోర్ట్‌గా ఉంటూ డెఫినిట్‌గా మనం ఒక ఉన్నత స్థాయి వైపు, ఉన్నత విలువల వైపు, ఉన్నత దిశ వైపు వెళ్ళే సంకల్ప బలాన్ని భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తూ విజయ పదంలో మనకి సక్సెస్ చేకూరుస్తాడు. అందువల్ల హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం అనేది మన జీవన గతిలో ఒక గొప్ప విజయాన్ని చేకూర్చే ఒక సాధన అంటే ఇన్‌స్టాంట్‌గా ఈరోజు మెడిటేషన్ చేశాను, సాయంత్రానికి రిజల్ట్ వచ్చిందని అనుకోవద్దండి. సో, సాధన చేస్తూ వెళ్ళే కొద్దీ మనం హ్యాపీగా ఉంటాం. మన మైండ్ సెట్ క్లియర్‌గా ఉంటుంది. మనలో నెగటివిటీ తొలగిపోతుంది. మనం ఏదైతే సంకల్పం పెట్టుకుంటున్నామో, ఆ సంకల్పం కూడా నిర్వీర్యం కాకుండా ఎప్పటికప్పుడు చార్జ్ చేయబడుతూ మనం ముందుకెళ్తాం. అందువల్ల ట్రై హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్. రాబోయే డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డే. సో, వరల్డ్ మెడిటేషన్ డే రోజు మీరు ధ్యానం చేస్తూ, మీరు ఆ సంకల్ప బలాన్ని డెవలప్ చేసుకుంటూ అది ఇచ్చే అద్భుతమైన ఫలితాలను మెయింటైన్ చేయండి. ఎప్పుడైతే మీరు ధ్యానానికి కూర్చుంటున్నారో అప్పుడే మీ సంకల్ప బలం మీ స్వేచ్ఛను దాటి ఉందనమాట. అంటే మీ స్వేచ్ఛను దాటడం అంత ఈజీ విషయం కాదు. మీలోని శక్తులను ఒక చోట కూర్చోబెట్టడం కూడా అంత ఈజీ కాదు. ఎప్పుడైతే ధ్యానానికి మీరు రోజు అర్ధగంట కూర్చుంటున్నారంటే మీ సిస్టమ్ మీద, మీ యాటిట్యూడ్ మీద, మీ ప్రవర్తన మీద మీకు కమాండ్ వస్తుందని. ట్రై హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ ఆన్ December 21st. Habituate and make heartfulness as a part of your life and succeed in life. Good luck.